హలో ఫ్రెండ్స్, చాలామందికి ఈ మధ్య వచ్చే ఒకే ఒక ప్రాబ్లం డెస్క్టాప్లో ఐకాన్స్ ఏం కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా డెస్క్టాప్ చూడండి, చాలా ఐకాన్స్ అనేవి సేవ్ చేశాను, బట్ ఎలాంటి ఐకాన్ అయితే చూపించట్లేదు. దానికోసం సార్ట్అవుట్ చేయడానికి ముందుగా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకుందాం. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకోగానే అక్కడ ఫస్ట్ డెస్క్టాప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను. అందులో డెస్క్టాప్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, అక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. అండ్ చూడండి, దాన్ని డెస్క్టాప్లో సేవ్ చేశాను, కానీ అది డెస్క్టాప్లో చూపించట్లేదు. అండ్ చూడండి, మీరే చూడండి, చూపించట్లేదు. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఒకసారి మీ రైట్ క్లిక్ ఇవ్వచ్చండి. అక్కడ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, వ్యూ అనే ఆప్షన్స్లో అందులో షో డెస్క్టాప్ ఐకాన్స్ క్లిక్ చేస్తే మనకి హైడ్గా ఉన్న డెస్క్టాప్ ఐకాన్స్ అన్నిటిని మనకి విజిబుల్ అవుతాయి. అక్కడ చూసినట్టయితే ఇదో డెస్క్టాప్ ఓపెన్ చేస్తే నేనైతే దాంట్లో ఏం సేవ్ చేయలేదు, సో ఎలాంటి ఏం కనిపించవు. సో మీరు కూడా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ని ఇలా ప్రాంక్ చేయాలనుకుంటే ఇలాగా యాప్స్ అన్నిటిని హైడ్ చేసి అన్హైడ్ చేయొచ్చు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్. చూడండి, హైడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.